గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కొలీజన్ అంటే ఏమిటి, కొలీజన్ ఎన్ని టైప్స్ అన్నీ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ కొలీజన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ which involves exchange of movement is called collision. అంటే రెండు బాడీస్ మధ్య జరిగే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ వల్ల మూమెంటం ఎక్స్చేంజ్ అవ్వడాన్ని కొలీజియన్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొలీజియన్ ఎన్ని టైప్స్, ముందు కొలీజియన్ ఎన్ని టైప్స్. కొలీజియన్స్ ఆర్ 2 types. Collisions are 2 types. First collision ఎలాస్టిక్ కొలిషన్, నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఫస్ట్ నేర్చుకుందాం ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంటి. ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ మూమెంటం రెండు కన్జర్వ్ అవుతాయి, దాన్నే మనము ఎలాస్టిక్ కొలిషన్ అంటాం. కన్జర్వ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, కాన్స్టెంట్. కైనెటిక్ ఎనర్జీ మూమెంటం రెండు కన్జర్వ్ అయ్యడాన్ని ఎలాస్టిక్ కొలిషన్ అంటాం ఫ్రెండ్స్. అర్థం మేము ది కొలిషన్ ఇన్ విచ్ బోత్ మూమెంటం and kinetic energy are conserved. Conserved అంటే కాన్స్టెంట్. Conserved is called elastic collision. ఇప్పుడు ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంది, మూమెంటము ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది, ఈ రెండు కన్జర్వ్ చేసుకుంటుంది ఎలాస్టిక్ కొలిషన్. ఇప్పుడు దీని తర్వాత ఇన్ఎలాస్టిక్ కొలిషన్ ఏంటంటే మూమెంటం ఒకటే ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉండదు. అంటే మూమెంటం ఒక్కటే కన్జర్వ్ చేస్తుంది, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ చేయదు. దాన్నే మనము ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంది, అదే ఫ్రెండ్స్ ఎలాస్టిక్ కొలిషన్. అంటే దీనిలా సేమ్ డెఫినేషన్ దీనికి చూసుకొని ఆపోజిట్ రాయొచ్చు ఫ్రెండ్స్. ది కొలిషన్ ఇన్ విచ్ ఓన్లీ momentum is conserved. Momentum conserved అయింది, but kinetic energy is not conserved, is called inelastic collision. ఇప్పుడు మనము కొలిజన్ అంటే ఏంది, కొలిజన్ ఎన్ని టైప్స్, ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంది, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంది. కొలిజన్ ఆర్ 2 types. ఏంది, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్.
ఇప్పుడు దీని తర్వాత మనము వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏందో నేర్చుకుందాం ఫ్రెండ్స్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, మూమెంటము కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్ అవుతాయి, దాన్నే మనం ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు మేము వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏందో నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంటే కొలిజన్ జరగక ముందు, జరిగిన తర్వాత బాడీ అనేది ఒకటే స్ట్రైట్ లైన్లో వెళ్ళడాన్ని మనము వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటారు ఫ్రెండ్స్. If the velocities of the bodies are confined to the same straight line before and after collision is called one dimensional కొలిజియన్. వన్ డైమెన్షనల్ కొలిజియన్ అంటే కొలిజియన్ జరగక ముందు, జరిగిన తర్వాత ఆ బాడీస్ అనేది ఒకటే లైన్లో పోతుంటే దాన్ని మనము వన్ డైమెన్షనల్ కొలిజియన్ అంటాం. వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.